నమస్తే శ్రీకాంత్ కేబుల్ వే న్యూస్ కి స్వాగతం. నేను మీ తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఖచ్చితంగా ఒంగోలు నుండి పోటీ చేస్తానని వెల్లడించిన బాలినేని. ఒంగోలు డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఐజీ జీపాల్ రాజు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని పోలీస్ స్టేషన్ల వారీగా ఉన్న పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు వెల్లడించిన ఐజీ. ఇక వివరాల్లోకి వెళితే తాను టీడీపీలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు. నేను పార్టీ మారడం లేదని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున ఒంగోలు నుంచే పోటీ చేస్తా ప్రముఖ మీడియా ఛానల్కు తెలిపారు. హైదరాబాద్లో ఉన్న బాలినేనిపై కొందరు ఒంగోలులో కాకుండా గిద్దలూరు నుంచి పోటీ చేస్తారని, పార్టీ మారుతారని అనేక ప్రచారాలు చేయడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. విలువల కోసమే మంత్రి పదవి వదులుకుని జగన్ వెంట నడిచానని, సామాజిక సమీకరణల నేపథ్యంలోనే ఎమ్మెల్యేల స్థానాల్లో మార్పులు చేస్తున్నారన్నారు. గిద్దలూరు నుంచి పోటీ చేయడం లేదని, ఒంగోలు నుంచే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఒంగోలు డీఎస్పీ కార్యాలయంలో ఐజీ జీపాల్ రాజ్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల కమిషనర్ కొన్ని సూచనలు, ఆదేశాలు జారీ చేస్తుందని, అందులో భాగంగా జిల్లాలోని పోలీస్ స్టేషన్ల వారీగా ఉన్న పరిస్థితులను సమీక్షిస్తున్నామన్నారు. జిల్లాలో పోలీస్ పరంగా ఎన్నికల పనులు ఏ విధంగా జరుగుతున్నాయన్న దానిపై లోతుగా అధ్యయనం చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇబ్బందులు కలగజేసే వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యామని చెప్పారు. ఎన్నికల నాటికి నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉండకూడదని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. అదేవిధంగా పోలీసు అధికారుల బదిలీలో దృష్టి సారించి వరుసగా 4 ఏళ్లలో 3 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్లో ఉన్న పోలీస్ అధికారులను ఖచ్చితంగా బదిలీ చేయాల్సి ఉందన్నారు. సొంత జిల్లాలో ఉండకూడదన్న నిబంధనను పాటిస్తున్నామని తెలిపారు. రౌడీ షీటర్లను గుర్తించి వారి కార్యకలాపాలపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ఏసీబీ కేసుల్లో పట్టుబడిన వారిపై కఠినంగా చర్యలు ఉంటాయన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన, ప్రజల పట్ల బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైతే డిస్మిస్ కూడా చేశామన్నారు. 2019 సాధారణ ఎన్నికల కంటే 2024 ఎన్నికలకు కేంద్ర సాయుధ బలగాలు ఎక్కువగా వస్తాయన్నారు. జిల్లాల వారీగా ఎన్నికల కమిషన్కు ఈ నెల 9, 10 తేదీల్లో నివేదిక సమర్పిస్తున్నామని చెప్పారు. సమస్యాత్మక గ్రామాలు, తీవ్ర సమస్యాత్మక గ్రామాలపై పూర్తి స్థాయి నివేదికలు చెప్పించుకుంటున్నామన్నారు. గతంలో ఉన్న తీవ్ర సమస్యాత్మక గ్రామాలు ప్రస్తుతం ఉండకపోవచ్చన్నారు. ఆ విధంగా కొత్తవి ఉంటే వాటిని గుర్తిస్తున్నామని వివరించారు. ఐజీ వెంట ఎస్పీ మల్లికా గార్గ్, ఎస్బీ డిఎస్పీ బి మర్యాదాస్, ఒంగోలు డీఎస్పీ వి నారాయణ స్వామిరెడ్డి, ట్రాఫిక్ డీఎస్పీ బి శ్రీనివాసరావు, ఒంగోలు తాలూకా సిఐ భక్తవత్సల్ రెడ్డి, వండెన్ సిఐ ఎం లక్ష్మణ్, 2 టౌన్ సిఐ జగదీష్, సింగరాయికొండ సిఐ రంగనాథ్, పలువురు అధికారులు ఉన్నారు. బేసికలీ ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి మనకి ఎలక్షన్లు అతి తొందరలో జరగబోతున్నాయి కాబట్టి ఈ పోలీస్ స్టేషన్ల విజిట్స్, అట్లాగే సూపర్వైజర్ ఆఫీసర్ల విజిట్స్ కూడా చేయటం జరుగుతూ ఉంది. అంటే ఎలక్షన్ వర్క్ ఏం జరుగుతూ ఉంది, బైండ్ ఓవర్స్ ఎన్ని జరుగుతూ ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఏ విధంగా జరుగుతూ ఉంది, తర్వాత ట్రబుల్ మాంగర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఆ ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేయడం, అర్లియర్ ఎలక్షన్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్టేటస్, అదేవిధంగా ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూషన్, ఎన్బిడబ్ల్యూ కూడా బాడీలీ అఫెన్స్కి సంబంధించిన ఎన్బిడబ్ల్యూ సేవ్ కూడా మన దగ్గర పెండింగ్ ఉండకూడదు. ప్రకాశం జిల్లాలో ఆల్మోస్ట్ 1313 మాత్రమే బాడీలీ అఫెన్స్లు పెండింగ్ ఉన్నాయి, మిగతా అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అట్లాగే ట్రబుల్ మాంగర్స్కి సంబంధించి నార్మల్గా మనం 107 సిఆర్పిసిలో వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తాం, 110లో కూడా బైండ్ ఓవర్ చేస్తాం. దాంట్లో కూడా ఆల్మోస్ట్ మ్యాక్సిమం నెంబర్ కూడా చేయటం జరిగింది. అట్లాగే మనకు ఎలక్షన్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అంటే ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ వాళ్ళు నేటివ్లో ఉండడానికి అనర్హులు. నేటివ్ జిల్లా అయితే వాళ్ళు ఈ జిల్లా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అట్లాగే గడిచిన 4 ఏళ్లలో 3 ఏళ్ళు కనుక ఈ జిల్లాలో పని చేసుంటే వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ పోస్టింగ్లకు పనికిరారు. వాళ్ళు ఓన్లీ ఎస్బీకి కానీ, డీసీఆర్బీకి కానీ, డిటీసీకి కానీ, డిటిఆర్బీకి కానీ మాత్రమే పనికొస్తారు. సో అది ఎక్సైజ్ కూడా చేయించడం జరిగింది. లాట్ ఆఫ్ వర్క్ ఉంటుంది ఎలక్షన్కి సంబంధించి. విలేజ్ హిస్టరీ బయటికి తీయటము,
అంతకుముందు గత 4 ఎలక్షన్లు 5 ఎలక్షన్లలో జరిగినటువంటి ఏమైనా కేసులు జరిగినా లేదా అక్కడ గ్రూప్స్ ఉన్నా, క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా, పొలిటికల్ పార్టీస్ మధ్యన కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా కూడా వాటి పట్ల మనం స్టడీ చేయటము. ఇప్పుడు ఆ పొజిషన్ ఏ విధంగా ఉంది, ఆ విలేజ్లో ఏమైనా గొడవలు జరిగే అవకాశం ఉన్నాయా, ఎంత స్ట్రెంగ్త్ ఉంటే అక్కడ స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి, ఆ పోలింగ్ స్టేషన్ కనుక ఉంటే దాంట్లో ఎంత స్ట్రెంగ్త్ పెడితే బాగుంటుంది, ఏ ఫోర్స్ పెడితే బాగుంటుంది, ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించిన సమీక్ష జరుపుకోవడం జరిగింది. ఎస్పీ గారు వచ్చిన 1 ఇయర్లో కూడా చాలా మందిని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయటము, ఓవరల్ ఎంక్వైరీస్ ఆర్డర్ చేయటము. అట్లాగే మీకు రీసెంట్గా కూడా మన దగ్గర చాలామంది సస్పెండ్ అయ్యారు. మీ తాలూకా స్టేషన్లోనే ఇన్యాక్షన్కు కూడా మనం సస్పెండ్ చేయడం జరిగింది. మీరు ఇంకోటి మర్చిపోయారు, 2 టౌన్లో కూడా సస్పెండ్ అయ్యాడు కదా, అది మర్చిపోయారు మీరు. డీవెంట్ బిహేవియర్ ఎవరున్నా కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఇట్లాగే జరుగుతుంది. ఇదే కాకుండా ఎవరైనా స్టేషన్స్లో ప్రజలతో సరిగ్గా బిహేవ్ చేయకపోవడం కానీ, ప్రజల్ని ఇట్లా హెరాస్ చేయటం కానీ, వచ్చిన వెంటనే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది, వ్యవహరిస్తాం కూడా. సో అది ఇట్లా ఏసీబీకి పట్టుబడ్డం అనేటువంటిది నిజంగా ప్రజలందరూ కూడా చూస్తుంటారు కాబట్టి మిగతా వాళ్ళు కరెక్ట్గా ఉద్యోగం చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అదర్వైజ్ దీస్ ఫెలోస్ విల్ గెట్ అన్నోటిస్డ్. అట్లా జరిగిపోతుండేది. అంటే మన దృష్టికి వచ్చినప్పుడల్లా, నార్మల్గా సుపీరియర్ ఆఫీసర్ దృష్టికి వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళ పట్ల యాక్షన్స్ ఉంటాయి. ఎటువంటి యాక్షన్స్ ఉంటాయి, సస్పెండ్ చేస్తారు, తర్వాత ఓయిల్ కండక్ట్ చేస్తారు. కొంతమందిని ఈ జిల్లా నుంచి దాదాపు నాకు తెలిసి ఒక 5 నుంచి 6 మందికి డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ కూడా చేయడం జరిగింది ఇదే జిల్లా నుంచి, బికాస్ ఆఫ్ దేర్ డీవెంట్ బిహేవియర్. ఎందుకు, క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అవ్వడం ఒకటి, రెండవది ఈ స్మగ్లింగ్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. అదేవిధంగా ఒక ట్రాక్టర్తో మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తే ట్రాక్టర్ యాక్సిడెంట్ చేసి ఆ మనిషి చనిపోతే అక్కడ నుంచి ట్రాక్టర్ వదిలేసి వెళ్ళిపోయాడు వితౌట్ రెస్పాన్సిబిలిటీ. ఎవడో చట్టం తెలియనోడు వదిలేసిపోయినాడంటే అర్థం ఉంది. మనం తప్పుపట్టడం ఏంటంటే, సపోజ్ నీకు అతని పైన కంప్లైంట్ ఉన్నప్పుడు చట్ట పరిధిలోకి ఎందుకు తేవు? చట్ట పరిధిలోకి తెచ్చింటే ఈ ప్రాబ్లం రాదు కదా. నువ్వు చట్ట పరిధిలోకి తీసుకురావాలి. ఓకే, కౌన్సిలింగ్ చేయాలనుకున్నావు, పిలిచి మాట్లాడాలనుకున్నావు, నువ్వు చట్టం అప్లై చేయి. చట్టం అప్లై చేయకుండా చేస్తే ఇలాగే ఉంటుంది. నిన్న నైట్ జరిగిన కేసులో ఆ అబ్బాయి ఆల్రెడీ రౌడీ షీటరు, ఆల్రెడీ ఒక అమ్మాయి రేప్ కేసులో ఉన్న వ్యక్తి, వాళ్ళ బ్రదర్ ఏమో ఇంకొక బైక్ తీసుకొని మోటార్ లిప్పుకొని పోయే బైక్ వాడుతుంటే ఫార్మర్స్ పట్టించారు. ఆ బైక్ చూస్తే వదిలేసి పారిపోయారు. బైక్ చూస్తే ఆ బైక్ ఎవరిదో హిందూ పేరు మీద ఉంది. ఈ అబ్బాయి వచ్చి క్లెయిమ్ కూడా చేయట్లే బ్రదరు. ఈ అబ్బాయికి పోనీ అది బ్రదర్ ఇష్యూ, ఈ అబ్బాయికి సంబంధం లేని ఇష్యూ నార్మల్గా. ఇప్పుడు అతను వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర చేశాడు ఈ విషయం. మాకు కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు మేము అదే అతన్ని పిలిపించి టార్చర్ చేసి ఏదో చేసిన ఇష్యూస్లో జరిగితే ఒక అర్థం ఉంది. ఇప్పుడు పీపుల్ హ్యావ్ బికమ్ సో ఇన్సెన్సిటివ్. ఈవెన్ కారణం ఉండే అప్పుడు ఇంకొక కేసులో ఒక అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు. నేను ఆత్మహత్య చేసుకుంటానని పోలీస్ స్టేషన్ ముందు తిరిగేలాంటి సంఘటనలు, అట్లాంటివి సెన్సిటివ్గా ఉన్నప్పుడు మనం చట్ట ప్రకారం మనం పిలవాల్సి ఉంటుంది. అట కాకుండా చట్టాన్ని అతిక్రమించి లేని కేసులో వాడిని తీసుకురావటము, లేని కేసులో వాడిని హెరాస్ చేయటం అంటే వీ విల్ డెఫినెట్లీ యాక్ట్. మనకు కొద్దిగా తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుందంటే రిటైర్మెంట్స్ అవ్వడము ఇవి ఉన్నాయి కాబట్టి. మనకు రిక్రూట్మెంట్ ఒక పార్శ్వము, కన్వర్షన్స్ ఉంటాయి, అది మనం మర్చిపోతుంటాం. ఏపీఎస్పీ నుంచి ఏఆర్ నుంచి సివిల్కి వస్తాయి. సివిల్ వరకు మనకు ప్రాబ్లం ఉండదు. అంటే సివిల్ వరకు మనకు ప్రాబ్లం రాదు. ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే మనం మోర్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ని తీసుకోవాల్సి ఉంటుంది. అదొకటి. దానికి కూడా ఒక స్కేల్ ఇచ్చారు. ఏం స్కేల్ అంటే, ఒక పోలింగ్ స్టేషను సమస్యాత్మకమైనటువంటి పోలీస్ స్టేషన్గా మనం గుర్తిస్తే ఆ పోలీస్ స్టేషన్కు సంబంధించి మనకు ఒక స్కేల్ ఉంది. ఆ స్కేల్ ప్రకారమే మనం ఫోర్స్ను అడగాల్సి ఉంటుంది. శాతమైన గ్రామాలు పెరగడం వల్ల కాదు, ఎలక్షన్ కమిషన్ యొక్క స్కేల్ మారిపోవడం వల్ల. అంతకుముందు ఒక హాఫ్ సెక్షన్ ఉండేది, ఇప్పుడు 1 సెక్షన్కి మార్చారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎలక్షన్కి ఎక్కువ
ఫోర్స్ మనకు వస్తుంది. ఆర్మ్డ్ ఫోర్సెస్ మనకు ఎక్కువ వస్తాయి. ఈసారి స్కేల్ పెరిగింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ది ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫోర్స్ మనకు అవసరం పడుతుంది. ఎక్కువ నెంబర్ కూడా ఎలక్షన్ కమిషన్ అదే ఎక్సైజ్ చేయమన్నారు. వాళ్ళు స్కేల్ ఇచ్చి స్కేల్ ప్రకారం మీరు చేసి మాకు సమర్పించండి అన్నారు. 9th 10th వీఆర్ సబ్మిటింగ్ ద ప్రపోజల్స్. గతంతో పోలీస్ సమస్యాత్మకంగా ఎట్లుంటామంటే 2014లో ఉండేది 2019కి సమస్యాత్మకంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని గ్రామాలేమో సమస్యాత్మకం నుంచి బయటకు వచ్చేస్తాయి. బికాజ్ ఆ 2 ఫ్యాక్షన్ల మధ్యన కాంప్రమైజ్ అవ్వటం వల్లనో లేదా 2 కుటుంబాలు ఒకే పార్టీలో చేరడం వలన ఆ ప్రాంతం పీస్ఫుల్గా అయిపోయి ఉండొచ్చు. కొత్త ప్రాంతాల్లో సమస్యాత్మకమైన ప్రాంతాలు కూడా వెలువడుతూ ఉంటాయి. సో టైం టు టైం మారుతూ ఉంటాయి. సేమ్ సమస్యాత్మకమైన గ్రామమే ప్రతి ఎలక్షన్కు ఉండదు. కాబట్టి ఈసారి ఫ్రెష్గా ఏవి సమస్యాత్మకమైన గ్రామాలు అనేది వీళ్ళు ఎక్సైజ్ చేసి వాళ్ళు సమస్యాత్మకమైన గ్రామాలను ఐడెంటిఫై చేయడం అడిగింది. దీంట్లో కామన్గా కొన్ని మాత్రమే ఉంటాయి. ఎందుకంటే సెన్సిటివిటీ, సపోజ్ 2 పార్టీలు ఉండొచ్చు, 2 పార్టీలు ఉన్నారు, అన్నదమ్ములు 2 డిఫరెంట్ పార్టీస్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా ఒకే పార్టీలో ఉండడం వలన అక్కడ ఆ సమస్య ఉండకపోయి ఉండొచ్చు. లేకపోతే 2 కుటుంబాల మధ్య గొడవ వల్ల ఆ గ్రామం సమస్యాత్మకంగా ఉండిండొచ్చు, ఇప్పుడు ఉండకపోవచ్చు. క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్, కొన్ని చోట్ల పీస్ నడవటం, చాలా ఏళ్ళుగా కేసులు లేకుండా పోయడం, దాని ప్రకారం చూసుకుంటే కామన్గా తక్కువే ఉంటాయి. బట్ ఈసారి ఈ 4 ఏళ్ల డాటా తీసుకొని ఈ 4 ఏళ్లకు సంబంధించిన గ్రామాలని వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. వేటపాలెం మండల రెవెన్యూ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు కరణం బాలరామకృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెరిగిన పింఛన్ను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేరుస్తూ వృద్ధాప్య పెన్షన్ను దేశంలోనే అత్యధికంగా 3,000 రూపాయలకు పెంచి ఇస్తున్న వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. వాలంటీర్ల ద్వారా దేశంలోనే ఎక్కడా లేని విధంగా గడప వద్దకే పెన్షన్లు పంపిణీ చేయిస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. ఒక వేటపాలెం మండలంలోని 11,014 మంది లబ్ధిదారులకు అక్షరాల 3,05,70,500 రూపాయలు నేరుగా లబ్ధిదారుల గడప వద్ద వాలంటీర్లు వచ్చి అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నేతాజీ, అన్ని పంచాయతీ కార్యదర్శులు, మండల పార్టీ అధ్యక్షులు బొడ్డు సుబ్బారావు, రామన్నపేట సర్పంచ్ కందెట్టి రమణ, ఉప సర్పంచ్ దంతం వెంకట సుబ్బారావు, జేసీఎస్ మండల ఇన్ఛార్జ్ లేళ్ల శ్రీధర్, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు పులి వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షులు జంగిలి రామారావు, మండల ఉపాధ్యక్షులు అందే కృష్ణ, ఆవుల అశోక్, పులి శ్రీనివాసరావు, తులసిరామ్, భాష, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు మరియు గృహ సారథులు, పింఛన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ 3,000 రూపాయలు కూడా మనం ప్రతి ఒక్క పెన్షన్దారు కూడా మనం ఇస్తా ఉన్నాం. దీంతో పాటు మీ మధ్యనే చూశారు, మనం ఆరోగ్యపరంగా వచ్చేటప్పుడు డాక్టర్స్ ని మన ప్రతి పిహెచ్సిలో కూడా పెద్దగా ఎత్తున కార్యక్రమాలు పెట్టి వాళ్లే మొదలు ఇవ్వడం జరిగింది, వాళ్లే ఐడెంటిఫై చేయడం జరిగింది. స్పెషలిస్టులు తీసుకొచ్చారు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే, పెద్ద స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళాలంటే బోల్డెన్ ఖర్చు అవుతుంది. అట్లాంటి పరిస్థితి లేకుండా మీ డబ్బుని మీకు ఇక్కడే వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ కూడా తెచ్చుకున్నారు. అక్కడే డిసైడ్ చేసి మన దానికి ఆ డబ్బు ఏంటనేది కనిపెట్టి దానికి వైద్యం చేయటం, వాళ్ళ స్థాయికి మించినప్పుడు పైకి రాయటం కూడా ఈ విధంగా జరిగినటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. మళ్ళీ ఇంకొక 4 రోజుల పాటు ఈ కార్యక్రమం నడుస్తుంటుంది. అది మీ గ్రామాల్లోనే మన పిహెచ్సిల సెంటర్స్ ఉన్న చోట కానివ్వండి, తదుపరి గ్రామాల్లో కానివ్వండి, ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి ఆ కార్యక్రమాలు. దాన్ని వచ్చినటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఆ రోజు మీరు అందుబాటులో లేకుండా, నేనున్నప్పుడు డాక్టర్ రాలేదనకుండా, మన కూడా వ్యవస్థ అందరూ ఒకటి చేసినట్టే ఆయా పరిధిలో వాడి సహకారాన్ని మనం, డాక్టర్ సహకారాన్ని మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తమ డిమాండ్లు పరిష్కరించాలని గత 12 రోజులుగా మున్సిపల్ కార్మికులు వివిధ రూపాలలో ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో తమ సమ్మెను తీవ్రతరం చేశారు. 12వ రోజు మున్సిపల్ కార్మికులు ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయం గేట్ ఎదుట బైఠాయించి లోపల ఉన్న చెత్త ఆటోలను మున్సిపల్ కమిషనర్ వాహనాన్ని బయటకు రాకుండా అడ్డుకున్నారు. వాహనాలు బయటకు పంపాలని 1 టౌన్ సీఐ లక్ష్మణ్ మున్సిపల్ కార్మికులను కోరగా అందుకు వారు నిరాకరించారు. ఒంగోలు డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి మున్సిపల్
మున్సిపల్ ఆఫీస్ వద్దకు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిఐలు, ఎస్ఐలు మున్సిపల్ కార్యాలయం వద్దకు వచ్చి మున్సిపల్ కార్మికులను స్టేషన్కు తరలించడానికి ప్రయత్నించగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులకు, మున్సిపల్ కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ఎట్టకేలకు కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు మున్సిపల్ ఆఫీస్ వద్దకు వచ్చి చర్యలు జరపడంతో మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు నాయకులు చీకటి శ్రీనివాసరావు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఎందుకు అబద్ధాలు చెప్తారు? నిజం చెప్పండి, మీరేమని చెప్పండి. ఎన్ని నెలలు చెప్తారు? అబద్ధాలు చెప్తారు. అబద్ధాలు చెప్తారు కదా, ఎందుకు చెప్తారు అబద్ధాలు? ఎందుకు చెప్తారు అబద్ధాలు? సమాన వేతన, సమాన పనికి సమాన వేతన. అతను వేరే ఒక 5 నిమిషాలు కూర్చుంపో, ఒక 5 నిమిషాలు. సమాన పనికి సమాన వేతన, సమాన పనికి సమాన వేతన. లోకల్ వర్కర్స్ని తీసుకొచ్చారు. మేము వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. పర్మనెంట్ వర్కర్స్ టౌన్లో 100 మంది ఉన్నారు, వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళలేదు.
మేము 3 రోజుల నుంచి చట్ట వాహనాలు తీసుకెళ్తుంది కాబట్టి గవర్నమెంట్ మాత్రం నెగోషియేషన్ చేసినా మా సమస్య పరిష్కారం చేయకుండా అధికారులు చెప్పి పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రం అంతా అన్ని వాహనాలు చెప్పారు ఒక నెల అన్నాడు మిగతా 3 నెలలు ఏమని ఆయన అడగలేదు ఇచ్చి మీ ఎస్ఎస్ గారే కదా మీ ఎస్ఎస్ గారే కదా ఆయన జనాలు స్థాయిలో వచ్చిన చెప్పింది కాదు ఇక గత 12 రోజుల నుంచి రాష్ట్రంలో మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ సమ్మె చేస్తూ ఉన్నారు. పారిశుధ్యం ఎక్కడికక్కడికి ఆగిపోయింది. ఒంగోలు కార్పొరేషన్లో ఉన్నటువంటి మొత్తం కార్మికులందరూ కూడా సమ్మె చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మా సమ్మెలో నిర్బంధంతో అణచివేయాలని చెప్పి చూస్తూ ఉన్నది. అన్ని చోట్ల పోలీసు బలగాలను ప్రయోగిస్తున్నది. అలాగే మున్సిపల్ కమిషనర్లకు చెప్పి పోటీ కార్మికులు తీసుకొచ్చి చెత్త ఎత్తడం కోసం మా మీద రెచ్చగొట్టేటటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా ఈరోజు అన్ని మున్సిపల్ కార్యాలయాలు మేము ముట్టడి చేస్తూ ఉన్నాము. మున్సిపల్ కమిషనర్ గారు రావాలి. ఈ నగరంలో 63 ఆటోలు, 3 మినీ వెహికల్స్, ట్రాక్టర్లు అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడికి ఆపేయాలి. రాత్రి నుంచి కార్మికులు ఎక్కడికక్కడికే కాపలా కాస్తా ఉన్నారు. కార్మికులు మాకు సహకరిస్తున్నారు. కానీ అధికారుల మీద మా మీద ఒత్తిడి తీసుకొచ్చి పోలీసులు ఉపయోగించేసి మమ్మల్ని అరెస్టులు చేయించేసి ఏదో పద్ధతిలో పనిచేయించాలనే ఉద్దేశంతో చూస్తున్నారు. మాకు డ్రైవర్లకి 18,500 జీతము అని ఇచ్చారు, జీవోలు ఇచ్చారు. అయితే బండ్లు ప్రభుత్వం దగ్గరుండి బండ్లు నడిపేటట్టు చేస్తున్నాం. పోరాటం విస్తృతం మేము సాగుకొని చేస్తున్నాము. ప్రభుత్వం విచ్ఛిన్నం చేయడానికి కోసం రకరకాలుగా చేస్తున్నారు. ఇప్పుడు పెరుగులాట్లో వాళ్ళే గాజులు పెట్టి గీసుకోవటము ఎత్తుకొస్తే ఇప్పుడు సాక్ష్యాల కోసం పట్ట తీసుకెళ్లారు. అలాగే సిఐటి జెండాలు కూడా తీసుకెళ్లారు. అంటే రేపు కోర్టు కేసు పెట్టి ఇవన్నీ సాక్ష్యం చెప్పడానికి కోసం తీసుకెళ్తున్నారు. ఇదంతా దుర్మార్గంగా నడుస్తున్నారు. ఈ ప్రభుత్వానికి మేము ఒకటే చర్చలు జరపండి. సానుకూలంగా మేము అడుగుతుంది పర్మనెంట్ చేస్తామని అన్నారు కాబట్టి పర్మనెంట్ 26,000 జీతము అలాగే పిఆర్సీ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైనా సరే చర్చలు జరిపి మాకు సానుకూలంగా పరిష్కరించాలి. కానీ ప్రభుత్వం పోలీసు వారు ఈరోజు ఆ కానిస్టేబుల్కి చేయి గీసుకుంటే ఒక సిఐటి నాయకులు కొట్టారని కర్రలు తీసుకెళ్లారు. మీరు ఇది జాగ్రత్తగా ఫీడ్ చేసి మాకు మీరు పంపిస్తారు, ప్రజలకు పంపిస్తారు. 18వ డివిజన్ వెంగముక్కలపాలెం మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను మేయర్ గంగాడ సుజాత పరిశీలించారు. పాఠశాలలోని విద్యార్థులతో ముచ్చటించారు. ప్రభుత్వం అందిస్తున్న జగనన్న గోరుముద్ద గురించి విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. జగనన్న గోరుముద్ద ప్రతి విద్యార్థికి సమృద్ధిగా అందేలా చూడాలని, ఏమన్నా లోపాలు ఉంటే సరిచూసుకోవాలని మేయర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రభుత్వం అందించిన యూనిఫామ్, షూస్ బ్యాగ్, బెల్ట్ అందరికీ అందినవా లేదా అడిగి తెలుసుకున్నారు. టీచర్ల పనితీరుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అందరూ బాగా చదివి స్కూల్కు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. స్కూల్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ కిషోర్ మరియు పాఠశాల యాజమాన్యం, వెంగముక్కలపాలెం గ్రామాభివృద్ధి ప్రదాత వెంకటేశ్వర్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు అంజిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు తిరుమల రెడ్డి, ఏడుకొండలు గారు, ఉదయ్ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రోజు ఏమేమి పెడతారు చెప్పండి.
అర్హులైన ప్రతి జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఏపీ డెమోక్రటిక్ జర్నలిజం ఫోరం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారు. డీజేఎఫ్ ఒంగోలు డివిజన్ ప్రధాన కార్యదర్శి ఉబ్బా అశోక్ అధ్యక్షత వహించారు. జేడీఎఫ్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నూకతోటి రవికుమార్ మాట్లాడుతూ అక్రిడేషన్లో తీవ్ర స్థాయిలో అక్రమాలు జరిగాయని, వీటి మీద విచారణ జరిపించి నిజంగా అర్హులైన వారికి అక్రిడేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల విషయంలో ప్రధాన మీడియాకే అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, దాదాపు ఏళ్ల తరబడి జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారికి అక్రిడేషన్లు ఉంటేనే ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా అన్యాయమని అన్నారు. నిజంగా అర్హులైన వారిని గుర్తించి ప్రభుత్వం అక్రిడేషన్ వచ్చి న్యాయం చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, ఈ అక్రమాలపై హైకోర్టులో పిల్ వేస్తున్నామని అన్నారు. స్మాల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అక్రిడేషన్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ భక్తవత్సలం, చిన్న పత్రికల అసోసియేషన్ నాయకులు మేకపాటి మాల్యాద్రి, డీజీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శ్రీనివాసరావు, ఒంగోలు డివిజన్ అధ్యక్షులు గద్దల శివాజీ, కోశాధికారి సురేంద్ర, జిల్లా కోశాధికారి రాజు, కల్చరల్ కోఆర్డినేటర్ నూకతోటి శరత్ బాబు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం ఒంగోలు డివిజన్ ఆధ్వర్యంలో మన అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ ఇవ్వాలని కోరుతూ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా నాంచి ఇటీవల జర్నలిస్టులకు భారీ కోత విధిస్తూ కొన్ని అక్రిడేషన్లు మంజూరు చేసింది. అంతవరకు బాగానే ఉంది. తద్వారా అనేక మంది అర్హులైన జర్నలిస్టులు అక్రిడేషన్ కోల్పోయారు. ఆ వెంటనే మళ్ళీ ఇప్పుడు అక్రిడేషన్ ఉన్నటువంటి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామనేటువంటి దీంతో ఒక జీవో రిలీజ్ చేసింది. మన ప్రకాశం జిల్లా లేదా మిగిలిన అనేక జిల్లాల్లో అక్రిడేషన్ కమిటీలో ఉన్నటువంటి ఆ అక్రిడేషన్ కమిటీలోనే అనేక అవకతవకలు జరిగాయి. ఆ కమిటీలో ఉన్నవాళ్ళు అనేక మంది అక్రిడేషన్ల నిర్వహణలో, అర్హులైన వాళ్ళని ఎంపిక చేయడంలో, అనర్హులను ముందుకు తీసుకురావడంలో వాళ్ళ పాత్రని ఘనంగా నిర్వహించారు. ఇక్కడ డీజేఎఫ్ తరఫున మేము ఒక డిమాండ్ పెట్టి అన్ని రకాల జర్నలిస్టులని, అంటే అర్హులైనటువంటి అన్ని రకాల జర్నలిస్టులని ఇక్కడ గ్యాదర్ చేసాం. మా డిమాండ్ ఏంటంటే అర్హులైన జర్నలిస్టులకు వారి అర్హత ప్రాతిపదికగా అందరికీ ముందు అక్రిడేషన్లు మంజూరు చేయాలి. అట్లాగే ప్రభుత్వం స్పీడ్గా విడుదల చేసినటువంటి ఈ జీవోని రద్దు చేయాలి. అర్హులైన అందరు జర్నలిస్టులకి అక్రిడేషన్ మంజూరు చేసిన తరువాత మళ్ళీ జీవో విడుదల చేసి అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇవి 3 ప్రధానమైన డిమాండ్లు. త్వరలో మళ్ళీ ఒక అక్రిడేషన్ కమిటీ వేసి మళ్ళీ అర్హులైన జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మా ఏపీజే తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగనే గతంలో జర్నలిస్టుల కోసం చనిపోతే అక్రిడేషన్ జర్నలిస్ట్ చనిపోయినా కూడా కరోనా వ్యాధి వచ్చి చచ్చిపోతే వాళ్ళకి 5 లక్షలు ప్రకటించారు. కానీ ఇంతవరకు 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం ఇలా జర్నలిస్టులు మోసం చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి? ఏదైనా మాకు అన్యాయం చేస్తే ప్రభుత్వాన్ని చెప్తాం. అలాగనే ఆ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి? మాకు అర్థం కావట్లేదు. ఎప్పటికైనా మా సమస్యల మీద స్పందించి మాకు న్యాయం చేస్తారని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మున్సిపల్ కార్మికుల సమ్మెకు దిగడంతో నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు ప్రత్యేక పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేసి నగరంలో ఎక్కడా చెత్త నిల్వలు లేకుండా జేసీబీ సహాయంతో తొలగిస్తున్నారు. అందులో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు నగరంలో పలు ప్రాంతాలలో పర్యటించారు. కొత్తపట్నం బస్టాండ్ పరిసర ప్రాంతాలలో చెత్త ఎక్కువ డంపింగ్ అయి ఉండటంతో మినీ జేసీబీ సహాయంతో చెత్త తొలగించే కార్యక్రమం చేపట్టారు. ప్రత్యేకంగా రాత్రులు కూడా నగరంలో పర్యటించి రోడ్ల వెంబడి ఎక్కడ చెత్త నిల్వలు లేకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టారు.
కనుమరుగవుతున్న సాంప్రదాయ పండుగలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఒంగోలులోని సుజాత నగర్ 11వ లైన్ నందు గల అపెక్స్ స్కూల్ ఆవరణలో జరిగిన ముందస్తు సంక్రాంతి వేడుకల్లో సింగరాజు మీనాకుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన వేడుకలకు పాఠశాల కరెస్పాండెంట్ శివకోటిరెడ్డి అధ్యక్షత వహించారు. ముందుగా భోగి మంటలను వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. అనంతరం సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల చిత్రీకరించిన రంగవల్లులను డిప్యూటీ డీఈఓ సరస్వతితో కలిసి మీనా వెంకట్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు స్వయంగా తయారు చేసిన పిండి వంటకాలను వీక్షించారు. అనంతరం వేడుకలను పురస్కరించుకుని మీనా వెంకట్రావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే సంప్రదాయ విలువలను విద్యార్థులను నేర్పించాలని అన్నారు. పాఠశాలలో ఇటువంటి వేడుకలు నిర్వహించడం వల్ల విద్యార్థులు స్నేహభావం పెంపొందించవచ్చునని అన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ శివకోటిరెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థులకు క్రమశిక్షణ కలిగిన విద్యను అందించడంతో పాటు వారి నైపుణ్యతను పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది అన్నారు. అందులో భాగంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముందస్తు సంక్రాంతి వేడుకలను నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాట ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. చూడండి మన సడన్గా కూర్చోన్నా ఓన్లీ ఫస్ట్ టిప్స్ వాళ్ళు మాత్రమే మూవ్ ఉన్నా డాన్స్ లో ఉన్న వాళ్ళు వెయిట్ చేయండి. సుజాత నగర్ 10వ లైన్లో స్థాపించబడిన అపెక్స్ స్కూల్ సంక్రాంతి సంబరాలకి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈ స్కూల్ శివ గారి నేతృత్వంలో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజున ఇక్కడ వాతావరణం చూస్తే సంక్రాంతి సంబరాలు సంక్రాంతి కన్నా ముందే సంక్రాంతి వచ్చేసినట్టుగా కనపడుతుంది. పిల్లలందరూ ఉత్సాహం, అలాగే ఉపాధ్యాయులు ఒక నిర్వహణ, వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులైతే ఉపాధ్యాయుల ఆధ్వర్యం వివిధ రకాలైన వంటకాలు, అలాగే పిల్లల యొక్క తల్లులకు కూడా వాళ్ళు ఉత్సాహకరంగా రంగవల్లుల పోటీ నిర్వహిస్తూ ఈ రోజున వారు ప్రైజెస్ ఇస్తూ తల్లులను కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. ఎప్పుడైతే తల్లిలోని క్రియేటివిటీ కానీ తల్లిలో ఉన్న సంప్రదాయాన్ని కానీ పిల్లలు అచ్చుగుద్దినట్టుగా తల్లిని చూసి నేర్చుకుంటారు. అటువంటి స్థితి ఇక్కడ కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఇక్కడ వాతావరణం చూస్తుంటే వాళ్ళు సాంప్రదాయానికి దగ్గరగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి మర్చిపోతున్నాం మనం, కానీ తిరిగి వాళ్ళు అదే సాంప్రదాయాన్ని పిల్లల్లోకి వాళ్ళు ఇంజెక్ట్ అయ్యే విధంగా వాళ్ళు ఇక్కడ నిర్వహించడం కూడా చూస్తే చాలా సంతోషంగా ఉంది. ముందస్తుగా అపెక్స్ కుటుంబం వారి సంక్రాంతి సంబరాలు 2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉడా చైర్మన్ శ్రీమతి మీనా కుమారి గారికి, అలాగే మరో ముఖ్య అతిథి మండల విద్యాశాఖ అధికారిని
సరస్వతి మేడం గారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు, అలాగే భోగి మంట కార్యక్రమం, అలాగే చిన్నారులకు భోగి పళ్ళు పోయడము, తర్వాత కోలాటం, సాంప్రదాయ నృత్యాలు, అలాగే బొమ్మల కొలువు, తర్వాత మన భారతదేశ సాంప్రదాయమైనటువంటి పిండి వంటల కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా రంగవల్లులకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, అలాగే కన్సోలేషన్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. అవి మన ఉడా చైర్మన్ అయినటువంటి శ్రీమతి మీనాకుమారి గారి చేతుల మీదుగా అందించాలని తెలియజేయడం జరిగింది. అలాగే మేడం గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి విద్యార్థులందరినీ కూడా ఆశీర్వదించారు. దానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు, అలాగే ముఖ్య అతిథులకు, మీడియా మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఎపెక్స్ స్కూల్ తరపున. థ్యాంక్ యూ. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రకాశం జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. సమాన పనికి సమాన వేతనంతో పాటు హెచ్ఆర్సీను తక్షణమే అమలు వంటి ప్రధాన డిమాండ్లతో సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో 18వ రోజు సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం సమగ్ర శిక్ష ఉద్యోగులు మాట్లాడుతూ గత 17 రోజులుగా తాము విధులను బహిష్కరించి తమ సమస్యలు పోరాటానికే అందులోని కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడంలో అలసత్వం వహిస్తుందని ఆరోపించారు. ప్రధానంగా హెచ్ఆర్సీ పాలన తక్షణమే అమలు చేయడంతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన దీక్ష కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షులు హరిబాబు, ప్రధాన కార్యదర్శి వరలక్ష్మితో పాటు సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు 18వ రోజు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నిరవధిక సమ్మె కొనసాగుతుందండి. నిన్న జరిగిన కార్యక్రమం ఏదైతే ఉందో చలో ఎస్పీడీ కార్యక్రమం, ఎస్పీడీ ఆఫీస్ మన రాష్ట్ర కార్యాలయం ముట్టడి కార్యక్రమం జరిగింది. సుమారు 15,000 పైగా ఉద్యోగులందరూ కూడా విజయవాడ వచ్చి రోడ్డెక్కారు. ఎస్పీడీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి అన్ని విభాగాల నుంచి కూడా 15,000 పైన ఉద్యోగులు అక్కడ వచ్చారు. ఆ సందర్భంలో రాష్ట్ర కార్యాలయంలో నుంచి రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ చర్చలకు పిలిచి మాకు హెచ్ఆర్ పాలసీని అమలు చేయడానికి సానుకూలంగా ఉన్నట్టు తెలియజేశారు. అయితే మేము మంత్రి గారితో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి మాకు వ్రాతపూర్వకంగా కూడా హామీ ఇచ్చే వరకు కూడా సమ్మె విరమించమని చెప్పని తెలియజేశాము. అట్లాగే ప్రాజెక్టులో పనిచేసిన కొన్ని విభాగాల వాళ్ళకి షోకాజ్ నోటీసులు, తర్వాత టర్మినేషన్ లెటర్లు ఇచ్చి ఉన్నారు. అవి వెంటనే నిలుపుదల చేయాలని చెప్పని అడగటం జరిగింది. దానికి కూడా ఎస్పీడీ గారు సానుకూలంగా స్పందించి అవి ఆపేస్తామని చెప్పని తెలియజేశారు. ఒంగోలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన దీక్షలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్వధిక సమ్మె కార్యక్రమాల్లో భాగంగా నేడు 24 గంటల నిర్వధిక నిరాహార దీక్షను అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టారు. ఇందులో భాగంగా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన నిర్వధిక నిరాహార దీక్షలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొని తమ నిరసనలను తెలియజేశారు. గత 25 రోజులుగా రాము తమ సమస్యల కోసం పోరాడుతున్న ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కార మార్గం చూపకుండా తమ నిరసనలను అణిచివేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అధికార బలంతో అంగన్వాడీ నిరసనలు అణిచివేయాలని చూస్తే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు హెచ్చరించారు. ఈ నిరవధిక నిరాహార దీక్ష కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు. కాబట్టి ఆయన దుర్మార్గమైన విషయం మీ విషయం ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్న మాట, ప్రతిపక్షంలో అధికారం పోయిన వాళ్ళకి అండదండగా నిలబడాల సందర్భం వచ్చినప్పుడు కూడా మనందరం గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మీరందరూ కూడా ఐక్యంగా పోరాడండి. చివరిగా గుర్తించాలి అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా. పిలవాలి ముఖ్యమంత్రి గారు చర్చలకు, పిలవాలి ముఖ్యమంత్రి గారు చర్చలకు వెంటనే అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని గుర్తించాలి అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా. పరిష్కరించాలి
పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలు వెంటనే పిలవాలి ముఖ్యమంత్రి గారు చర్చలకు వెంటనే అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ వర్ధిల్లాలి అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత పోరాడతాం పోరాడతాం సాధిస్తాం సాధిస్తాం. ముఖ్యమంత్రి గారు ఆయనకేమీ తెలియదు, ఈ విషయాలు సమ్మెలే తెలియదు అని చెప్పిన పద్ధతిలో మాట్లాడడం అనేటువంటిది చాలా దుర్మార్గమైన అంశం. ముఖ్యమంత్రి గారికి తెలుసు, మంత్రులు ఎమ్మెల్యేలు అందరికీ కూడా తెలుసు. కానీ వాళ్ళున్న పరిస్థితుల్లో ప్రభుత్వం అధికారానికి రాకముందు ఒక రకంగా ఉన్నారు, అధికారానికి వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా వీళ్ళని తొక్కేసేటువంటి పద్ధతిలో నియంత్రితమైన పద్ధతిలో వ్యవహరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇది సరికాదు. ఇది రెండవది, ఒక ఛాలెంజ్ విసిరారు. నిన్నటి 5వ తేదీ లోపల సమ్మెను విరమించి కనుక డ్యూటీలో చేరకపోతే అందరినీ సస్పెండ్ చేస్తామని చెప్పిన పద్ధతిలో ఒక బెదిరింపు చేయడం జరిగింది. కానీ వాళ్ళు మీరు చూస్తున్నారు, అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్గా ఈ సమ్మెను కొనసాగిస్తున్న పరిస్థితి అంతా కూడా ఉంది. ఎవరు అదరలేదు బెదరలేదు, మొత్తం అంతా కూడా పోరాడితే తప్ప మేము బతకలేమని చెప్పినటువంటి నిర్ణయంతో ఉన్నారు. ఆ విధంగా ప్రభుత్వం యొక్క ఛాలెంజ్ అనేటువంటిది ఏదైతే విసిరారో ఆ ఛాలెంజ్ని అంగన్వాడీ వర్కర్స్ చాలా ధైర్యంగా నింపాదిగా ఆ రకంగా ఎదుర్కొంటున్నారు. ఈ సమ్మెను కొనసాగించడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తున్నారు. ఇవి బుల్టెన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.